ఎవరు లేరు కదా. ఏమి సుఖమురా. రేయ్ కంపు. నా పేరు కంపు కాదు, సంపు. అయినా మీరు ఎవరు సార్? ఎయిర్ గాలి రా. ఏరుగాల సులర్ కాంప్లెక్స్ అటు సైడ్ సార్. నన్ను కొట్టారా? కొట్టకుంటే నిన్ను ముద్దెట్టుకుంటారా? రోజు పందిలా తినేసి కంపు లేపుతున్నావు. నీ వల్ల ఎంత ఎయిర్ పొల్యూషన్ తెలుసా? నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నారా? పిత్తులు కూడా మనశ్శాంతిగా పిత్తునివ్వరా సార్? అయినా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. పిత్తులు సహజం. కిందున్న డ్యాములు బంద్ చేసి ఫస్ట్ ఇది చూడు. ఫార్టింగ్, దీనికి కారణాలు ఏంటో చూద్దాం మనము. సో ఈ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్కి ఫస్ట్ థింగ్ వచ్చేసి రీజన్ ల్యాక్ ఆఫ్ స్టమక్ యాసిడ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఫర్మెంట్ అయ్యి ఈ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీనికి సొల్యూషన్ ఏమంటే తీసుకునే ఫుడ్లో జింజర్ యాడ్ చేసుకోవడం కానీ, మింట్ తీసుకోవడము, అండ్ దాంతోపాటు ఫెన్నెల్ సీడ్, సోంపు అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి సీబో, సో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట. ఇదొక ప్రాబ్లం. అండ్ థర్డ్ వచ్చేసి గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అనమాట. గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్లో బీన్స్ కొంతమందికి పడవు, లెగ్యూమ్స్ పడవు, అండ్ ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, స్ప్రౌట్స్ కానీ, వీటి వల్ల మీకు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందంటే వీటిని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఫోర్త్ వచ్చేసి ఫుడ్ ఇంటాలరెన్సెస్ అనమాట. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, దీనివల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ గ్లూటిన్ రిలేటెడ్ ఫుడ్స్, ఈ రెండు కాంబినేషన్లో తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. దానికి సొల్యూషన్ ఏంటంటే ప్రోబయోటిక్స్, మైక్రోబియమ్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఏమంటే కార్బోనేటెడ్ వాటర్ తీసుకోవడము. కొంతమంది చీవింగ్ గమ్స్ కానీ తినేటప్పుడు ఫుడ్ ఎక్కువ నోరు బాగా తెరిచి తింటారు అనమాట. దానివల్ల ఎయిర్ కూడా ఎంటర్ అవుతుంది అనమాట. ఇదొక కారణము. అండ్ షుగర్ ఆల్కహాల్స్ అనమాట. షుగర్ ఆల్కహాల్స్ అనేటివి ఏమంటే స్వీట్ నట్స్, కొంతమందికి కొన్ని రకాల స్వీట్ నట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో వీటిలో మన ప్రాబ్లం ఏంటిది, దాన్ని కరెక్ట్గా డిటెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు మనం సొల్యూషన్ చేసుకోగలిగితే ఇటువంటి ఫార్టింగ్ ఇష్యూస్ నుంచి మనము బయటపడి ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది న్యూట్రిషన్ కార్తిక్కి డిఎం చేసి రెమెడీ తెలుసుకో. ఎవడో పిచ్చినట్టున్నాడు, వాడిని కూడా చెప్పేసి వస్తాం. ఓకే.